సన్ రైజ్ చూడాలి, అది కూడా బీచ్ లో చూడాలి అనే ఒక లాంగ్ టైమ్ డ్రీమ్ ఫైనలీ ఫుల్ఫిల్ అయింది. డే టు మార్నింగ్ కష్టమైనా ఇష్టంగా లేచాను. ఎర్లీ మార్నింగ్ అందరినీ లేపడానికి ట్రై చేశాను, బట్ గెస్ వాట్, ఎవ్వరూ లేవలేదు. నేను మాత్రమే సైలెంట్ గా బాల్కనీలో కూర్చొని ఆ మ్యాజికల్ మూమెంట్ కోసం వెయిట్ చేస్తూ ఫోన్ రెడీ చేసుకుని ఎగ్జైటెడ్ గా కూర్చున్నా. సన్ స్లోగా రైజ్ అవుతుండగా ఒక స్ట్రేంజ్ కామ్నెస్, ఒక డీప్ హ్యాపీనెస్ హార్ట్ లో కలిగింది. టైం ఫెల్ట్ లైక్ ఇట్ పాస్ట్. వేవ్స్ చూస్తూ కూల్ బ్రీజ్ ని ఫీల్ అవుతూ ఇట్ ఫెల్ట్ లైక్ నేచర్ వాజ్ విస్పరింగ్, దిస్ ఈజ్ లైఫ్, జస్ట్ లివ్. నా లైఫ్ లో చూసిన ఫస్ట్ ఎవర్ సన్ రైజ్, ద మోస్ట్ బ్యూటిఫుల్. ఆ ఫీలింగ్ నేను మాటల్లోనే చెప్పలేను. ఫ్రేమ్ లో క్యాప్చర్ చేశాను, కానీ నా హార్ట్ లో, మెమరీలో ఇంకొక ఫ్రేమ్ క్రియేట్ అయింది ఫర్ ఎవర్. నా లైఫ్ లో చూసిన బెస్ట్ సన్ రైజ్, నాట్ జస్ట్ బ్యూటిఫుల్ టు ఐస్ బట్ హీలింగ్ టు హార్ట్. డే స్టార్ట్ అయ్యాక అందరూ లేచి ఫ్రెష్ అయ్యి బీచ్ కి వెళ్ళాం. ఆర్యకి బీచ్ టాయ్స్ తీసుకొచ్చా. వాడు వాటితో శాండ్ లో ఆడటం, వాటర్ లో ఆడటం స్టార్ట్ చేశాడు. ఆ ఇన్నోసెంట్ లాఫ్, ఆ జాయ్ చూస్తుంటే తెలిసింది చైల్డ్హుడ్ హ్యాపీనెస్ ఇస్ ఎవ్రీథింగ్. పేరెంటింగ్ అంటే ఓన్లీ రెస్పాన్సిబిలిటీస్ కాదు, పేరెంటింగ్ అంటే ప్రెజెన్స్. మన ప్రెజెన్స్ తో వాళ్ళు షైన్ అవుతారు, మన సపోర్ట్ తో వాళ్ళు ఎక్స్ప్లోర్ చేస్తారు. పేరెంట్స్ గా మనకి రెస్ట్ లేకపోయినా పర్వాలేదు, కానీ వాళ్ళు హ్యాపీగా ఉంటే మనకి హార్ట్ ఫుల్ అయిపోతుంది. వాడు అలా నేచర్ తో కనెక్ట్ అవ్వడం, ఆడుకోవడం, ఇట్ వాజ్ ఎవ్రీథింగ్. వాడు శాండ్ లో అలా ఆడుకుంటూ ఎంగేజ్ అయిపోయాడు అండ్ మేం బీచ్ వేవ్స్ చూస్తూ, ఆర్య హ్యాపీనెస్ చూస్తూ అలా రిలాక్స్ అయిపోయాం. కాసేపు అలా కబుర్లు చెప్పుకుంటూ వాడితో పాటు మేం కూడా చిన్నగా మారిపోయి ఆ బీచ్ టాయ్స్ తో క్యాజల్స్ అన్ని చేసుకుంటూ చాలా ఎంజాయ్ చేశాము. సమ్ టైమ్స్ వీ నీడ్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఇన్ అవర్ లైఫ్. సన్ హార్ష్ అవుతుండగా వీ హెడెడ్ బ్యాక్. రూమ్ లో రెస్ట్ తీసుకుని పూల్ సైడ్ ఫన్ స్టార్ట్ చేశాం. లేజీ రివర్ లో ఫ్లోట్ అవుతుంటే స్ట్రెస్ అంతా డ్రైన్ అవుతున్నట్టు అనిపించింది. మనం ఉన్న బిజీ లైఫ్ లో ఇలాంటి రిలాక్సింగ్ ఫ్యామిలీ టైం అనేది చాలా ఇంపార్టెంట్. పేరెంట్స్ ని చైల్డ్ తో ఇంకా కనెక్ట్ చేస్తుంది అండ్ వాళ్ళకి కూడా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ టు ఎక్స్ప్లోర్ అండ్ నో ద జాయ్స్ ఆఫ్ లైఫ్. హాట్ పూల్ లో రిలాక్స్ అవుతుంటే స్పా లాగా ఫీలింగ్ వచ్చింది. దట్స్ మై ఫేవరెట్ స్పాట్. అక్కడ ఎంతసేపు ఉన్నా అలా ఉండాలి అనిపించింది. హాట్ బబుల్స్ తో అలా కాసేపు రిలాక్స్ అయిపోవచ్చు. ఆఫ్టర్నూన్ నాప్ తర్వాత ఫ్రెష్ అయ్యి కిందకి వచ్చేసి గేమ్ జోన్ లో కాసేపు గేమ్స్ ఆడుకుని ఆర్యాని ప్లే గ్రౌండ్ కి తీసుకెళ్లాం. ఆ తర్వాత కాసేపు బీచ్ లో కూడా మళ్ళీ కాసేపు ఈవినింగ్ టైం స్పెండ్ చేశాం. ఆ తర్వాత మా ఫ్రెండ్స్ ట్రిప్ లో జాయిన్ అయ్యారు. ఆర్యకి బెస్ట్ ఫ్రెండ్ హన్వీని చూసాక ఆర్య హ్యాపీనెస్ డబుల్ అయిపోయింది. వాళ్ళిద్దరూ కలిసి ఆడుకోవడం, లాఫ్ చేయడం, ఆ చైల్డ్హుడ్ ఫ్రెండ్షిప్ లో ఉన్న ఇన్నోసెన్స్ మా అందరినీ టచ్ చేసింది. మనకి లైఫ్ లో బెస్ట్ ఫేజ్ అంటే చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ తో టైం స్పెండ్ చేయడం. వాళ్ళకి ఫ్రెండ్షిప్, మనకి ఫ్లాష్ బ్యాక్. అండ్ ఇట్ ఫిల్ ది రిసార్ట్ విత్ లవ్ అండ్ లాటర్. పూల్లో వాళ్ళిద్దరూ కాసేపు ఎంజాయ్ చేశారు. ఆ తర్వాత మేము గుడ్ నైట్ చెప్పేసుకుని ఎవరి రూమ్స్ లోకి వాళ్ళు వెళ్ళిపోయి రెస్ట్ తీసుకున్నాము. ఇంకా అయిపోలేదు. నెక్స్ట్ డే వెరీ స్పెషల్ సర్ప్రైజ్, ద మోస్ట్ ఇంపార్టెంట్ డే ఆఫ్ మై లైఫ్ అండ్ ద బెస్ట్ మూమెంట్ ఆఫ్ మై లైఫ్ కూడా. సో అస్సలు మిస్ కాకుండా డే 3 చూసేయండి. అండ్ ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్